ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ అజియోలో కూపన్స్ ఎలా అప్లై చేయాలి, ఆఫర్స్ ఎలా చూడాలి, ఏ డ్రెస్ కి ఏ కూపన్ అయితే అప్లై చేస్తే దాని కాస్ట్ తగ్గుతుంది అనేది అయితే ఒక వీడియో అయితే చేశాను. అయినా ఆ వీడియో కింద ఇప్పటికీ కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఏం చేస్తున్నారంటే కొంతమంది కూపన్ అప్లై వరకు అయితే కార్ట్లో యాడ్ చేసి బ్యాగ్లో యాడ్ చేసేసి కూపన్ అప్లై చేశాక తర్వాత క్యాన్సిల్ కొట్టేస్తున్నారు. మళ్ళీ ఆ కూపన్ ఏమో వెళ్ళిపోతుంది. ఒక కూపన్ ఇచ్చారనుకుంటే మనకి ఇంత అమౌంట్కి పర్చేస్ చేస్తే ఈ కూపన్ అప్లై అవుతుంది అనేది మీనింగ్ కదా. కొంతమంది తెలియక ఏం చేస్తున్నారంటే ఆర్డర్ ఓకే చేయకముందే బ్యాగ్లో యాడ్ చేశాక కూపన్ అప్లై చేశాక క్యాన్సిల్ కొడుతున్నారు. అప్పుడు ఆ కూపన్ అయితే అవి తీసేస్తున్నారు. వాళ్ళకి ఏవైతే కావాలో ఉంచుకొని మిగతావి తీసేస్తున్నారు. ఆ కూపన్ అయితే బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. అలాగే ఇంకోటి ఏం చేస్తున్నారంటే ఆర్డర్ పెట్టాక కొన్ని ఐటమ్స్ మనకు అవసరం లేని క్యాన్సిల్ చేస్తాం కదా, ఆ క్యాన్సిల్ చేస్తే వాటికి కూడా అమౌంట్ పే చేయాలా, ఇలాగా కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి అనమాట. మళ్ళీ ఇంకొకసారి క్లియర్గా వీడియో చేద్దాం అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. వీడియోలో అయితే మళ్ళీ ఇంకొకసారి అసలు ఏ డ్రెస్కి ఏ కూపన్ అప్లో అవుతుందని మనం అసలు ఎలా చూడాలి అనేది నేను చూపిస్తాను. అలాగే దీనికి సంబంధించిన ఆర్డర్ పెట్టుకోవడం కానీ క్యాన్సిల్ చేయడం కానీ దీనికి సంబంధించినవన్నీ కూడా సాధ్యమైనంత వరకు అయితే ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి తప్పకుండా. నేనైతే స్క్రీన్ రికార్డ్ ఏం పెట్టను. స్క్రీన్ రికార్డ్ పెడితే నేనే కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట. ఎవరిదైనా స్క్రీన్ రికార్డ్లో చూస్తున్నప్పుడు అది టచ్ అవుతూ పోతుంటుంది, ఏది క్యాన్సిల్ చేయాలి ఏది చేయాలనేది అర్థం కాదు. అందుకని నేను వేరే ఫోన్తో షూట్ చేస్తూ మీకైతే చూపిస్తాను. వేరే ఫోన్లో ఆర్డర్ పెట్టి ఇంకో ఫోన్తో షూట్ చేసి మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే ఫోన్ ఓపెన్ చేసి మనం ఆల్రెడీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఉంటాం కదా, యాప్ ఓపెన్ చేసి ఫస్ట్ మనకి ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయేమని చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా అవాసా, ఫిగ్ ఇవన్నీ ట్రెండ్స్కి సంబంధించింది. డిఎన్ఎంఎక్స్, నెట్ ప్లే, ఇంకోటి ఇలా కొన్ని ట్రెండ్స్కి సంబంధించి ఉంటే నేను బట్టల వరకు ఎక్కువ మ్యాక్స్ కానీ ట్రెండ్స్ కానీ ప్రిఫర్ చేస్తాను. వాటిలో ఆఫర్సే చెక్ చేసుకుంటాను నేను. ఇలాగా ఇప్పుడు ఈ పూమా గ్యాప్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అది మన ఇష్టం అనమాట. అది మన ఇష్టం. నేను ఎక్కువైతే ట్రెండ్స్కి సంబంధించి చూసుకుంటాను. ఇక్కడ చూసారు కదా అండర్ 399 69 అదే 60% అవాసా, ఫిగ్ బ్రాండ్వి అనేసి నేను ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా, ఓపెన్ చేస్తే మనకి ఇలాగా చాలా రకాల బట్టలు కనిపిస్తున్నాయి. కుర్తీస్, టాప్స్, బ్యాగ్స్ ఇలాగా చాలా అయితే కనిపిస్తున్నాయి. మనం స్క్రోల్ చేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ కలర్ డ్రెస్ ఉంది కదా, ఇది ఒకవేళ నచ్చిందానికి చూసారు కదా అవాసా బ్రాండ్ది. దీని ఒరిజినల్ ప్రైస్ అయితే 1699 ఉంది, అంటే 1 రూపీ తక్కువ 1700 అనమాట. ఇది మనకు ఆఫర్లో 680కి పెట్టారు. ఇక్కడ వచ్చేసరికి 679 ఈ బాక్స్లో ఉన్న ప్రైస్ రావాలంటే చూడండి, దీనికి పెద్ద వేరియేషన్ ఏం లేదు, ఓన్లీ 1 రూపీయే తక్కువ ఉంది. సో మనకు పెద్ద డిస్కౌంట్ ఏం లేదు కాబట్టి నార్మల్గా ఎలా కొన్నా సరిపోతుంది అనమాట. ఒకవేళ ఎక్కువ డిస్కౌంట్ ఉన్నాయి అనుకోండి, అలాంటి ఎక్కువ డిస్కౌంట్ ఉండదు ఏదన్నా చెక్ చేద్దాం మనం. ఇది చూడండి, ఇదొక టాపు, ఇదేమో నాకు నచ్చలేదు, మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి చూపిస్తున్నాను. అవాసా మిక్స్ అండ్ మ్యాక్స్లో ఇది. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 1799, అంటే 1 రూపీ తక్కువ 1800 అయితే ఉంది. దీని మనకి ఇచ్చే ప్రైస్ ఏంటి 864 రూపీస్, 864 రూపాయలు. కానీ ఆఫర్ ప్రైస్ ఎంత ఉంది ఈ బాక్స్లో 612 రూపీస్ ఉంది. చూసారు కదా ఎంత వేరియేషన్ ఉందో. మనకి మామూలుగా డైరెక్ట్గా యాడ్ టు బ్యాగ్ కొట్టాం అనుకోండి ఈ ప్రైస్ పడుతుంది, ఈ బాక్స్లో ఉన్న ప్రైస్ అయితే పడదు. మనకి ఈ బాక్స్లో ఉన్న ప్రైస్ రావాలంటే ఇక్కడ ఒక కోడ్ ఇచ్చి ఉంటారు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, యూస్ కోడ్ ట్రెండ్స్ అని ఇచ్చారు కదా, అది యూస్ చేస్తేనే మనకి ఈ 612కి వస్తుంది. లేకపోతే ఇక్కడ పైన ఉంది కదా 864 ఆ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. మనం ఆ ప్రైస్కి రావాలంటే ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడ కలర్ ఆప్షన్స్ ఇచ్చారు, మనకి ఏ కలర్ కావాలంటే అలాగా చూసుకోవచ్చు. రెడ్, గ్రీన్ అలా కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు కదా. తర్వాత మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు. నేనైతే ఎస్ తీసుకుంటాను అనుకోండి, ఎస్ తీసుకున్నాను. యాడ్ టు బ్యాగ్ కొట్టేసాము. వ్యూ బ్యాగ్ చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంది ఒక ఐటమే కదా, ఇది అంతకుముందు ఏదో ఉన్నది, దీన్ని రిమూవ్ చేసేస్తాను. మూవ్ టు విష్ లిస్ట్. రావాలనుకుంటే చూడండి ఇక్కడ అప్లై కూపన్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇందాక ఆ కోడ్ ఏమి ఇచ్చారు మనకి ట్రెండ్స్ కదా, చూడండి దీనికి జస్ట్ ఈ ఫ్రీ డీల్ అనేది ఒక్కటే అప్లై అవుతుంది అనమాట. మిగతా ఏవి అప్లై కావని ఇచ్చారనమాట. మనం చెక్ చేసుకుంటూ వెళ్తే ట్రెండ్స్ ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది ట్రెండ్స్. ఇది అప్లై అవ్వాలనుకుంటే ఇంకా మనం 635 రూపాయలకి ఇంకా పర్చేస్ చేయాలన్నమాట. షాప్ నో కొట్టండి, అక్కడ మీరు అందులో వెతకండి. ఒకవేళ మీకు ఏదైనా నచ్చినవి ఉన్నాయేమో దీంట్లో సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కుర్తీ ఉంది కదా, ఒకవేళ ఇది కూడా మీకు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది.
ఇక్కడ చూడండి ఈ కుర్తీ ఉంది, ఇది కూడా మీకు నచ్చింది, ఇది కూడా తీసుకోవాలనుకుంటే దీన్ని కూడా సేమ్ కూడా ట్రెండ్స్దే కదా, మనం ఇందాక దాంట్లోనే కదా చూస్తుంది. ఇప్పుడు ఇది మనం ఈ బాక్స్లో ఉన్న ప్రైస్ రావాలి కాబట్టి మళ్ళీ దీన్ని కూడా యాడ్ టు బ్యాక్ చేద్దాం. మనకి ఏదైనా నచ్చిన సైజ్ చూసుకొని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు బ్యాక్ కొడదాము. ఇంకా బ్యాక్కి వెళ్ళి ఇంకేమన్నా నచ్చినాయేమో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, నేను తర్వాత చెప్తాను ప్రాసెస్ ఎలాగాని. చూసారు కదా చాలా మంచి మంచి టీ షర్ట్స్ ఉన్నాయి, కిడ్స్ వేర్ ఉంది. ఒకవేళ ఇందాక మనం ఆ కుర్తీని కూడా యాడ్ టు బ్యాక్ కొట్టాం కదా, ఇది చూసాం కదా మనం. తర్వాత ఇప్పుడు అప్లై కూపన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకుంటే చూసారు కదా ట్రెండ్స్ అనేది ఓపెన్ అయిపోయింది. 402 అప్లై కూపన్ టచ్ చేయండి. టచ్ చేస్తే చూసారు కదా ట్రెండ్స్ అప్లైడ్, ఆ కూపన్ అనేది అప్లై అయిపోయింది అనమాట. ఇందాక దీని ప్రైస్ చూసారు కదా ఎంత ఉందో, ఇప్పుడు 611 రూపీస్కి అయితే ఇది వచ్చేస్తుంది. ఇది కూడా చూసారు కదా ప్రైస్ తగ్గింది. అలాగా మనం వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఇప్పుడు జాయిన్ చేసేసారు కదా, ఇప్పుడు ఈ కుర్తా నాకు వద్దులే అనుకున్నాను, ఇక్కడ రిమూవ్ కొట్టేస్తున్నారు. రిమూవ్ కొట్టగానే ఏమవుతుంది, ఆఫర్ కూడా వెళ్ళిపోతుంది. ఇంత ఉంటేనే ఈ ఆఫర్ వర్త్ అని, అదే ఈ ఆఫర్ దీనికి అప్లై అవుతుంది అనేది వస్తుంది కదా. మన వాళ్ళు తెలియక ఏం చేస్తున్నారు, అన్నీ యాడ్ చేస్తున్నారు ఏది కావాలి అవి, ఆ తర్వాత రిమూవ్ కొట్టేస్తున్నారు. మనం ఇది ఏమంటాము, మనం ఆర్డర్ ఓకే చేసాక కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు. అది కూడా నేను చూపిస్తాను చూడండి. ఇంకేమైనా మనకు నచ్చినవి ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 4-5 కుర్తీస్ ఏమైనా చెక్ చేసుకుందాం అనుకున్నారనుకోండి, చూసుకోండి. వాస ఇలా ఎన్ని అయినా సరే మనకు నచ్చినని మనం జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వ్యూ బ్యాగ్ వీటన్నిటికీ ఈ ఆఫర్ అనేది అప్లై అయిపోయి ఉంటుంది. అంతకుముందు ఆఫర్ అప్లై చేయకముందు వీటి ప్రైస్ ఇప్పుడు చూసారు కదా, వీటన్నిటి ప్రైస్ ఇది చూడండి. ఇది 636 ఉంది, ఇది ఒకసారికి 640 ఉంది. అదే మనం ఇప్పుడు ఆఫర్ రిమూవ్ చేస్తే దీని ప్రైస్ ఎంత ఉంటుందో చూపిస్తాను చూడండి. చూసారు కదా 800 పైనే ఉన్నాయి ఇలాగా. అదనమాట ఆఫర్ వల్ల యూజ్. మళ్ళీ అప్లై కూపన్ కొడదాము. అజియో బర్త్డేది ఓపెన్ అయింది. మనకి ఏది ఎక్కువ ఓపెన్ ఉంటే అది చేసుకోవచ్చు అండి. ఇప్పుడు అజియో బర్త్డేది వచ్చేసరికి 680, ఈ 623. అప్పుడు మనం ట్రెండ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, అజియో అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అజియో బర్త్డే నడుస్తుంది కదా, అందుకని ఇది ఓపెన్ అయిందనమాట. సరే అప్లై కూపన్ కొట్టేశాక సేమ్ అప్లై అయిపోయింది అన్నిటికీ. తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్. తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ వచ్చి అడ్రస్ ఇక్కడ చూసారా హోమ్ డెలివరీ అని ఉంది. ఇక్కడ మన అడ్రస్ మనం ఎక్కడ ఉంటుంది అదన్నీ మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇస్తాం కదా, అందుకనేసి అవన్నమాట. ఇక్కడ పైన అడ్రస్ ఉంది, ఎక్కడైతే నేను ఫింగర్స్ పెట్టాను అక్కడ. ఇక్కడ మనం పైన స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చినాయి కదా, నెట్ బ్యాంక్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, క్యాష్ ఆన్ డెలివరీ, అలాగా మనకి ఏది నచ్చితే అలా పెట్టుకోవచ్చు. మీకు చూపించడం కోసం ఇప్పుడు నేనైతే క్యాష్ ఆన్ డెలివరీ టచ్ చేస్తున్నాను. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే 29 రూపీస్ అయితే ఎక్స్ట్రా కట్ అవుతుంది. ప్లేస్ ఆర్డర్ మనకు ఒకసారి చూపిస్తుంది అనమాట. కన్ఫర్మ్ ఆర్డర్ కొట్టేస్తే అవి కన్ఫర్మ్ అయిపోయినట్లే. ఓకే, కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు వాటిల్లో బై మిస్టేక్ ఏమన్నా పెట్టేశారు లేదా మనకు కొన్ని నచ్చలేదు అని అనుకున్నారనుకో, వాటిని ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో చూస్తాను. బ్యాక్కి వెళ్ళిపోయాక ఇక్కడ అకౌంట్ ఉందా, ఇక్కడేమో మన ఈమెయిల్ నెంబర్, ఫోన్ నెంబర్ అవన్నీ వస్తాయి. అది టచ్ చేశాక ఆర్డర్స్ ఉంది కదా, ఆర్డర్స్ మీద టచ్ చేసేయండి. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం పెట్టినవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఏ డేట్, ఎస్టిమేట్ డేట్ అలా ఇచ్చారు. ఇప్పుడు మనకి దీంట్లో ఈ ఎల్లో కలర్ది వద్దు, బై మిస్టేక్ని పెట్టాము లేదా ఆఫర్ అప్లై అవ్వాలని పెట్టాము అని అదే కూపన్ అప్లై అవ్వాలని పెట్టామనుకోండి, దీన్ని టచ్ చేసేయండి. జస్ట్ దీన్ని టచ్ చేయండి. ఇక్కడ క్యాన్సిల్ ప్రోడక్ట్ ఉంది కదా, క్యాన్సిల్ కొట్టేసేయండి. క్యాన్సిల్ ప్రోడక్ట్ అని అడుగుతుంది, మళ్ళీ క్యాన్సిల్ కొట్టేసేయండి. ఇక్కడ రీజన్ అడుగుతుంది, జస్ట్ పక్కన మనం టచ్ చేస్తే బోల్డ్ అండ్ రీజన్స్ వస్తాయి, దీంట్లో ఏదో ఒక రీజన్ టచ్ చేసేయండి. రిక్వెస్ట్ క్యాన్సిలేషన్ అంతే. ఇక్కడ చూడ ది ఐటమ్ ఈ సక్సెస్ఫుల్లీ క్యాన్సిల్డ్ అని వచ్చింది. ఇలాగా మనకి ఏవి అయితే వద్దనుకుంటామో అవి క్యాన్సిల్ చేసుకోవచ్చు ఎన్నైనా. ఇప్పుడు ఇవి 4 పెట్టుకున్నాం కదా, 1 2 3 4 కుర్తీస్ పెట్టుకున్నాం కదా. ఈ 4 కుర్తీస్లో మనకి 2 కావాలి, 2 వద్దనుకోండి, ఆ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. అది ఈ టైంలోనే క్యాన్సిల్ చేసుకోవాలి. ఇంకా కన్ఫర్మ్ అని పడింది కదా, ఈ టైంలోనే క్యాన్సిల్ చేసుకోవాలి. ఒకసారి షిప్డ్ అని పడేదాకా క్యాన్సిల్ చేయడానికి కుదరదు. ఒకవేళ ఇంటికి వచ్చాకైనా మనం అది వద్దనేసి మళ్ళీ రిటర్న్ అయినా చేయొచ్చు. దాంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు, మన అమౌంట్ పోయేది ఏమీ అది టెన్షన్ లేదు. దీన్ని కూడా క్యాన్సిల్ కొట్టేస్తున్నాను చూడండి. ఇది మా వారి ఫోను, నేను దీంట్లో నుంచి ఆర్డర్స్ పెట్టను, నా ఫోన్ నుంచే పెట్టుకుంటాను. నా ఫోన్తో వీడియో తీస్తున్నాను కానీ ఆయన దాంట్లో పెడుతున్నాను అనమాట. దీంట్లో పెట్టాను ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ నేను క్యాన్సిల్ కొట్టేస్తున్నాను. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఏమంటారు,
ఎక్స్చేంజ్ కూడా కొన్నిటికి అవైలబుల్గా ఉంటుంది. ఎక్స్చేంజ్ అవైలబుల్ ఉన్న ప్లేసెస్కి ఏదైనా మనకి వచ్చాక సైజ్ ఏమైనా డిఫరెన్స్ అలా తేడా ఉందనుకోండి, ఎక్స్చేంజ్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ క్యాన్సిల్ రిక్వెస్ట్ వెంటనే ఒక 5-6 మినిట్స్లో. ఇప్పుడు ఇది ఉందండి, వీటిలో మీకు ఏదన్నా కొనుక్కోవాలనుకుంటున్నారు, ఇక్కడ చూసారు కదా, దీని ప్రైస్ వచ్చేసరికి బాగా తగ్గింది చూపిస్తాను. ఇక్కడ ఈ షర్ట్ ఉంది కదా, ఇక్కడ 1575 ఉంది ఒరిజినల్ ప్రైస్. అదే ఆఫర్ ప్రైస్ అయితే 1338 రూపీస్ ఉంది. ఇది మనకి ఈ బాక్స్లో ఉన్న ప్రైస్ రావాలనుకోండి, యూజ్ కోడ్ సేల్ 300 సేమ్ ఇలాగా ఈ కోడ్ వచ్చేలాగా మనం అన్నీ యాడ్ చేసుకొని మనమైతే పర్చేస్ చేయాలంటే వాటిలో ఏదైనా నచ్చినవి ఉంచుకోవచ్చు, నచ్చని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. అలాగా ఏది నచ్చితే అలాగా. నేనైతే చెప్పాను కదా, బట్టల వరకు అయితే నేను ట్రెండ్స్వే చూస్తాను, లేకపోతే మ్యాక్స్వి ట్రై చేస్తాను. ఇంకా అంతకు మించి అయితే నేను పోనండి. నాకు అవి బాగున్నాయి అని అనిపిస్తుంది, మనకి బడ్జెట్లో వస్తున్నాయి అనిపిస్తుంది. ఇక్కడ ఇవన్నీ జెంట్స్వి, ఇవన్నీ బడ్జెట్లో మనకి కరెక్ట్గా వస్తాయని అనిపిస్తుంది. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి.